నేను ఫస్ట్ అయితే ఇప్పుడు బ్రెడ్ తీసుకున్నాను, బ్రౌన్ బ్రెడ్ ఒక హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను. దాన్ని ఇప్పుడు వేసేసాను, దీన్ని గ్రైండ్ చేసేసాను. గ్రైండ్ చేసేసి ఇప్పుడు మనం ఈ బ్రెడ్తో మనం రబడీ చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. సో రబడీ చేసేస్తానండి. ఫస్ట్ అయితే పాలు కాగుతున్నాయి అక్కడ. సో పాలలో వేసేయాలి ఏదైతే మనం గ్రైండ్ చేసుకుంటామో ఈ బ్రెడ్ని, దాన్ని పాలలో వేసేసి ఏదైతే పౌడర్ అయిపోతుందో, ఈ బ్రెడ్ ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ అవుతుందో దాన్ని మనం బాగా పాలలో వేసి, కాగిన పాలలో వేసి బాగా కలుపుతూ ఉండాలి. అది బాగా చిక్కపడిపోయాక అప్పుడు మనం పంచదార వేసేసి ఇలాచి పౌడర్ వేసేసి పైనుంచి మనకు కావాల్సినవి డెకరేటింగ్గా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీన్ని నేను గ్రైండ్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు నేను బాండి పెట్టేసుకున్నానండి. నేను ఆ బ్రెడ్ ఏదైతే నెయ్యి కూడా వేసేసుకున్నాను, ఒక స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను. ఏదైతే బ్రెడ్ నేను చేసి పెట్టుకున్నానో అది నేను పూర్తిగా వేసేస్తానండి. పూర్తిగా వేసేస్తాను. వేసేసాక ఇలా కలిపేసుకోవాలండి. ఇది పడట్లేదు, నేను మళ్ళీ రెండో చేయి ఉపయోగించాల్సిందే. సో ఇది పూర్తిగా నేను వేసేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో మొత్తం వేసేసానండి. ఒక చేత్తో వేయడం కష్టం కదా, నేను ఒకదాన్నే చేసుకుంటాను. సో హెల్ప్ లేదు కాబట్టి, సపోర్ట్ లేదు కాబట్టి నేను ఒకదాన్నే చేసుకుంటాను కాబట్టి, సో ఇది ఇలా పూర్తిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని నేను ఆల్రెడీ పాలు కాచి పెట్టేసుకున్నాను. సో ఒక్కసారి వేగితే చాలండి, ఎక్కువ వేగవలసిన అవసరం లేదు. నేను నెయ్యి వేసి వేయించేసుకుంటున్నాను. సో ఇది ఒక్కసారి వేగిపోయాక కొంచెం పచ్చి వాసన, అంటే ఆ బ్రెడ్ యొక్క పచ్చి వాసన పోవాలంటే ఒకసారి పోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో వేగిపోయిందండి. నేను చాలా చిక్కటి పాలు తీసుకున్నానని చెప్పాను కదా, సో చిక్కటి పాలు వేసేసుకోవాలి. వేసేసుకుని వెంటనే కలిపేయాలండి. తొరకలతో ఉన్నది నేను తీసుకున్నాను. తొరకలతో ఉన్నది అయితే మీరు తొరకలు ఉంచేసుకోండి, ప్రాబ్లం లేదు. నేను ఇంకా కొన్ని పాలు ఉన్నాయని చెప్పాను కదా అంత తొరకలతో ఉందని. దాన్ని పూర్తిగా ఇలాగా కలిపేసుకోవాలి. ఇది ఒక ఉడుకు రావాలన్నమాట, బాగా ఉడకాలండి. ఉడికాక మీకు మళ్ళీ చెప్తాను. మన ఇంట్లో చికెన్ పాలు ఇలా బ్రెడ్ ఉంటే మాత్రం ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదండి. ఇప్పుడు నేను పంచదార వేసేస్తాను, ఒక గ్లాసులో పంచదార వేసేస్తాను. అలాగే మిల్క్ మేడ్ నేను వేస్తాను, సో దట్ మిల్క్ మేడ్ వేస్తే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో 1 స్పూన్ మిల్క్ మేడ్ వేసేస్తాను. ఇది అందులో ఉంచేస్తాను. అదేమవుతుందంటే కొంచెం కరుగుతుంది. ఓకే పడిపోయింది, దాన్ని తీస్తానండి. అది లోపల ఉండిపోయింది కదా. ఇలా కలిపేసుకుంటూ ఉండాలండి. చాలా ఈజీ అండి, మొత్తం అయిపోతూ ఉంటుంది. సో పర్లేదులేండి, అది నేను తర్వాత తీస్తాను. దాంతోపాటే నేను చేసేస్తున్నాను, బికాజ్ వేడిగా ఉంది కదా. ఎందుకంటే దానికి అంటుకుపోయి ఉంటుంది అది. సో నేను ఒక చేత్తో తీయడం కష్టం కదా, అందుకని నేను ఇంకా వదిలేసాను. దాని లోపల ఉంటుందిలేండి. సో ఇప్పుడు అన్నీ మనం వేసేసినవన్నీ వేసేసాం. ఇప్పుడు నేను ఇలాచీ వేస్తానండి, క్రష్డ్ ఇలాచీ వేస్తాను. అలాగే ఇలాచీ పౌడర్, నేను చెప్పిన ఇలాచీ పౌడర్ కూడా వేస్తాను. ఓకే, దీన్ని ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, బాగా కలుపుతూ ఉండాలి. మీరు ఎంత బాగా కలిపితే అదంతా చిక్కబడుతూ ఉంటుంది అనమాట. సో స్పూన్ నెయ్యి వేసేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం రబడీ అనేది చాలా బాగుంటుంది అనమాట. అంటే మనం ఏదో రిచ్ ఫుడ్ తింటున్నట్టు అనిపిస్తుంది. అన్నీ అంటుకుంటూ ఉంటాయి చూసారా, దాన్ని తీస్తూ ఉండాలి. ఎందుకంటే అక్కడే అంత తొరకలన్నీ వస్తూ ఉంటాయి కదా. సో ఆ సైడ్స్ అంతా తీస్తూ ఉండి ఇలా కలపాలి. బాదం పప్పు, సన్నగా తరిగిన బాదం పప్పు, అలాగే సన్నగా తరిగిన ఖజూర్ వేసినాను. మిగతా మీకు ఏం కావాలో డ్రై ఫ్రూట్స్ అవన్నీ మీరు వేసుకోండి. నేనైతే ఇవే వేసినాను. అంతేనండి. ఇలా ఒక్క నిమిషం ఇలా మనం ఇలా అంటూ ఉంటే చాలు, సూపర్ ఉంటుంది. మధ్యలో స్పూన్ కూడా ఉంది, అది అక్కడే ఉండిపోయింది, నేను తీయలేకపోయాను. ఇట్స్ ఆల్ రైట్. సో అయిపోయిందండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. వెరీ టేస్టీ రబడీ.